నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా 18వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ఈవీఎం ప్యాడ్ ను చూయిస్తూ 3వ నెంబర్పై ఓటు వేసి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నారు. అంతకుముందు యూనివర్సిటీ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో సమావేశమై ఈ ఒక్కరోజు అందరూ కృషి చేయాలని చెప్పి ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని చెప్పి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరుగుతుంది. వారి మాటలోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. గెలవాలి. బండి సంజయ్ సంపాదించుకుంటాను కానీ పైసలు వాళ్ళు పెట్టలేదు, ఎవరికి పని చేయలేదు. ఇక్కడ బోర్లు కానీ లైట్ కానీ రోడ్లు ఎక్కడ వేయలేదు. అంటే విలేజ్ చెప్తున్నాం, విలేజ్ మాట్లాడుతున్నాం. మరి రాజేంద్ర ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ గెలిచిన రాజేంద్ర ఇక్కడ ఉండడు, ఓడిపోయిన ఇక్కడ కానీ ఎటో పోతాడు రాజేంద్ర. అంటే ఏదో వాళ్ళ నాన్న పేరు వస్తుంది. రాజేంద్ర అంటే ఎందుకు ఇక్కడ ఏం పని చేయలేదు మనం గమనించాలన్నమాట. పని చేయాలి. ఒక్కరోజు 5 గంటలు లాస్ట్ మన టైం లేదు, 5 గంటలు మనం బాగా 24 గంటలు సెమిట్ చేయాలి, బాగా పనిచేసి. ఈవీఎం ప్యాడ్తో ఇంటింటికి వెళ్తున్నటువంటి దృశ్యం. రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి దృశ్యం. వారితో పాటుగా స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్తూ అందరికీ ఈవీఎం ప్యాడ్పై అవగాహన కల్పించడానికి ఈవీఎం ప్యాడ్ను వెంట వేసుకుని 3వ నెంబర్పై వేలుతో నొక్కి కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి నందెల్లి ప్రకాష్ గారు, వారితో పాటుగా స్థానిక మైనార్టీ నాయకులు ఇంతియాజ్ గారు, ఎజాజ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ గారు తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. राहुल गांधी बोले तो बात करना. इन्होंने क्या अपना तेलंगाना की पार्टी है ना, जो डायरेक्ट दिल्ली में एमपी जीते तो बात करने का आगे जाते हैं. और स्मार्ट सिटी लाए ना अपने देना थोड़ा कम करना मिलकर डेवलप करना. इन्होंने है तो क्या बोलते अपना स्टेट का दो करीमनगर के वास्ते दिल्ली में अच्छा बात कर सकते हो. अभी ना एल भी है, पढ़े साल है कार एक बार तीसरा नंबर है. ప్రచారంలో భాగంగా వ్యాపార సముదాయాలను కూడా వ్యాపారాలను కూడా కలుస్తూ వారికి ఈవీఎం ప్యాడ్పై అవగాహన కల్పిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా 18వ డివిజన్ పరిధిలోని సాలేహానగర్లో మస్జిద్ వీధిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు एक बार एमपी जीते से क्या करें तो कि करीमनगर को स्मार्ट सिटी लाए. वो स्मार्ट सिटी से थोड़ा डेवलपिंग चला आपने को. और इन्हें एल भी करे. इन्होंने जीते तो क्या तो फिर वहाँ बात करते तो बड़े सारे मोदी बोलते तो बात करना पड़ता. उनके तरफ से बात करते. कांग्रेस वाले भी राहुल गांधी बोलते बात करना पड़ता. इन्होंने क्या डायरेक्ट अपना तेलंगाना पार्टी है ना, इनको बोलने वाले कोई नहीं. इन्होंने खुद बात करते जीते भाई साहब तेलंगाना करीमनगर का ऐसा. ప్రచారంలో భాగంగా వ్యాపార సముదాయంలో వ్యాపారస్తులను అలాగే ఇంట్లో ఉన్న ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కలుస్తూ ఈవీఎంపై అవగాహన కల్పిస్తూ వారికి వచ్చే భాష ఉర్దూ, హిందీ, తెలుగు భాషలలో వారికి అవగాహన కల్పిస్తూ మర్యాదపూర్వకంగా
పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి తెలియజేస్తూ వినోద్ కుమార్ గారి ఔన్నత్యాన్ని, వారి గెలుపు వలన జరిగే కరీంనగర్ అభివృద్ధిని గురించి వివరిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి కరీంనగర్ రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు, వారితో పాటుగా ముస్లిం మైనార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి దృశ్యం. డిస్టర్బెన్స్ చేయాలి ఎప్పుడు కాదు. ప్రెస్ మీట్ అప్పుడు ఇంట్లో మీరే ఫస్ట్ బయటకు వచ్చింది వీడియో. సిటీ క్యూబ్ దానికన్నా ముందు వీడియో ఇంటికి పోతే పెట్టినట్టు మసీద్ ముందు నుండి ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్న దృశ్యం. ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి కరీంనగర్ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. నేటి రోజున కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్రావు గారి కారు గుర్తుకు ఓటేయాలని సాలేనగర్, హనుమాన్ నగర్, టీచర్స్ కాలనీలో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ వేడి మీద తట్టుకొని కూడా పగలు కూడా విస్తృత ప్రచారం చేయడానికి బయలుదేరడం జరిగింది. ఇంతియాజ్ గారు కానీ, ఎజాజ్ గారు కానీ, షాన్వాజ్ గారు కానీ, సతీష్ గారు, ప్రణయ్ గారు, ప్రశాంత్ గారు, అంటే మేమందరం కూడా ఇంకా ఈ గంగుల సైన్యం ఏ విధంగా అయితే గంగుల కమలాకరణ కరీంనగర్ అభివృద్ధి చేసిండో అదేవిధంగా వినోదన్న కూడా, అంటే ఆయన ఒక మేధావి వినోదరావు గారు LLB చేసిండు, చదువుకున్న వ్యక్తి. హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చేయకుండా కాపాడుతున్నదే మన కేసీఆర్ గారు. ఎవరికీ భయపడకుండా ముందుకెళ్లేవాడే కేసీఆర్. మరి ఈరోజు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది కూడా వినోద్రావు గారే. మరి మనం హైదరాబాద్ను కాపాడుకోవాలి, తెలంగాణను కాపాడుకోవాలి, కరీంనగర్ అభివృద్ధిని కూడా మనం చేసుకొని ముందుకెళ్ళాలి. మరి ఇదంతా మాట్లాడానికి ఢిల్లీ పార్లమెంట్లో మన వినోద్ కుమార్ గారు కారు గుర్తుపై గెలిచి అతను ఉంటేనే వినోదన్న ఢిల్లీలో గలమెత్తి కరీంనగర్ గురించి, హైదరాబాద్ గురించి, తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి ముందుంటాడు మన వినోదన్న. అదే ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే మోడీ పర్మిషన్ లేని బండి సంజయ్ గారు పార్లమెంట్లో ఏమీ మాట్లాడలేడు. అదేవిధంగా రాజేంద్రరావు గారు గెలిచిన, రాహుల్ గాంధీ, అధ్యక్షుడు ఖార్గే వాళ్ళ పర్మిషన్ లేని రాజేంద్రరావు గారు కూడా ఢిల్లీ పార్లమెంట్లో ఏమీ మాట్లాడలేదు. మనది ఏంటంటే తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ కాబట్టి మనం వినోదన్న సొంతగా గలమెత్తి తెలంగాణ రాష్ట్రం కొరకు, హైదరాబాద్ కొరకు, కరీంనగర్ కొరకు గలమెత్తి అతని నిలబడి మాట్లాడవచ్చు. కాబట్టి ఈ విధంగా వినోదన్న గెలిపించుకోవాలని ప్రత్యేకంగా మేము ఇంటింటి తిరుగుతుంటే అందరూ కూడా అయ్యో మేము కాంగ్రెస్ కొట్టేసి తప్పు చేసినాం, మాకు మోసం చేసిరు, మమ్మల్ని మభ్యపెట్టిర్రు అని బీజేపీని, కాంగ్రెస్ను ప్రతి ఒక్కరు కూడా చీదరించుకుంటారు. మళ్ళీ కాంగ్రెస్ వద్దు, మళ్ళీ మోడీ వద్దు, అదే పెద్ద మనిషి, అదే బక్క పల్చటి కేసీఆర్ కావాలి, పెద్ద మనిషి కావాలి, ధైర్యవంతుడు. 2001లో 2 ఎంపీలతోని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధైర్యవంతుడు కేసీఆర్ కాబట్టి అతనే మళ్ళీ మాకు కావాలి, అతనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, బంగారు తెలంగాణ ముందు తీసుకెళ్తుడు, అతనే తెలంగాణ రాష్ట్రాన్ని మెయింటైన్ చేస్తుండు, ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చుకుంటూ పోతుండు, వాళ్ళు అడగంది కూడా ఇస్తున్నాడు. ఈరోజు కరెంటు లేదు, ఈరోజు సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్ లేదు, 4,000 ఇస్తామన్నారు నెలకు, అది లేదు, విద్యార్థులకు వృత్తి ఇస్తామన్నారు, అది లేదు. ఎక్కడ ఏది లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు అయ్యో మేము కేసీఆర్కు కారు గుర్తుకు ఎందుకు ఓటేలే, మళ్ళీ కేసీఆర్ ఉండాలి మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే మంచిది అందరూ మంచి. ఇప్పుడు అందరు కారు గుర్తు చేద్దామని ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అందరు కారు గుర్తు కూడా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి పోయినా ఇంటింటికి అందరూ అదే అంటారు, మాకన్నా ఎక్కువ. అంటే మేము కార్యకర్తలు మేము ప్రచారం చేస్తున్న నాయకులు మాకన్నా ఎక్కువ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే అంటారు, అయ్యో మేము చేయి గుర్తుకేసి తప్పు చేసినాం,
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుని మేము తప్పు చేస్తాం. ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకేస్తాము. కేసీఆర్ ఉండాలి మాకు. 5 లక్షల కోట్లు కదా 6 లక్షలు అప్పు చేసినా మాకైతే ఏం మేము కడతలేం కదా. ప్రజలం మెయింటెనెన్స్ కొరకు ఎన్ని లక్షల కోట్లైనా అప్పు చేస్తారు కేసీఆర్. అదే 100 కోట్ల పైచిలకు 100 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసిన మోడీని ఎందుకు అడగరు? కేసీఆర్ ఎంత చేసింది? 5 లక్షల కోట్ల రూపాయలు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పించడానికి చేసిండు. మెయింటెనెన్స్ కొరకు చేస్తుండు. ఈరోజు మనం పెళ్లి ఉంటే అప్పు చేసుకుంటాం, ఇల్లు కడితే అప్పు చేస్తాం, మళ్ళీ కట్టుకుంటాం. కానీ అదే కేసీఆర్ అయితే ఇప్పుడు ప్రజల మీద అప్పు అయితే కట్టుమని అయితే ఏం పంపించలేదు మనకు. మనం ప్రజలేం కడతలేం కదా అప్పు. ఆయన్నే కట్టుకుంటాడు, ఆయన్నే తీసుకుంటూ ఆయన్నే డెవలప్ చేస్తాడు. తెలంగాణ తెచ్చింది ఆయన్నే, సాధించింది ఆయన్నే. కాబట్టి మెయింటెనెన్స్ చేస్తాడు. బంగారు తెలంగాణ దిశగా తీసుకుపెట్టాడు కూడా కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ తెలిసింది కేసీఆర్ లేని ఈ తెలంగాణ లేదు. ప్రతి గుండెల కేసీఆర్ నాడు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. అరే మన గుండెల కేసీఆర్ నాడు ఇప్పుడు నిజంగా ఆయనే గొప్పడురా, ఆయనే మంచోడురా, ఆయనకే ఓటేయాలరా, కారు గుర్తుకేయాలరా. బక్క పల్సని కేసీఆర్ అయినా 2 ఎంపీలతో తెలంగాణ సాధించడం గొప్పడు. వీళ్ళంతా బట్టి వేస్ట్ కాలేరా. తెలంగాణ వచ్చినాక జిల్లాలని వేరు చేసి ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, అక్కడ సెక్రటరియట్లు అన్నీ కట్టినాక ఇప్పుడు వచ్చి అనుభవిస్తున్నారు. కానీ అనుభవించడానికి వాళ్ళకు పరిపాలన చేయడం వస్తలేదు. పరిపాలన ఏ విధంగా చేయాలని వస్తలేదు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఉండాలని ప్రజలలా వచ్చేసింది. మంచి భావం ఏర్పడ్డది కేసీఆర్ మీద. కాబట్టి ఈసారి అందరూ కూడా ప్రతి ఇల్లు ప్రజలందరూ కూడా కేసీఆర్కే ఓటేస్తాం, కారు గుర్తుకే వస్తాం. పార్లమెంట్లో కూడా 10 నుండి 12 స్థానాలు ఖచ్చితంగా మేము కేసీఆర్ కారు గుర్తుకి ఇప్పిస్తామని కూడా ప్రజలు అంటున్నారు. అలా వెళ్ళిపోయిన ఇచ్చింది, ఖజూరు ఇచ్చింది. మళ్ళీ అలా వెళ్ళిపోయి కూడా చేస్తారు. కానీ నేను జర ఎలక్షన్ ఉంటుంది జర 15 తారీఖుతో जरा फ्रीडम है तुम्हारा अदर के जो भी बोल गया था ये जरा विनोदन ना आए तो अदर जनता ही बात ना सतीश अदर में भाई कौन सतीश नंबर 3 पे जरा दवा 3 है ना बाया से यहाँ पे ये 3 खाले से दवा हाँ नहीं यहाँ दवा खाली बाया से दवा हाँ दवा दवा ऐसा फिर एक बार पकड़ लो पकड़ लो हाँ देखो మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.